నేను తీసుకొని వెళ్తా. ఏంద్రా ఇంట్లోనా? ఎంట్రకాయరా? సముద్రం పెద్దదా? పెద్దగా ఉంటాయి సముద్రం. ఈ కూర చేస్తా ఇప్పుడు. పులుసు చేయాలంట. ఈరోజే చేయాలంట. ఫ్రెండ్స్, ఇది మా ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళేసి తెచ్చాడండి. పెద్ద ఎంటకాయ ఒక్కటే ఉందంటే ఒకటే తెచ్చాడు. ఈ సాయంత్రం వేళ మా పిల్లల కోసం ఎంటకాయ పులుసు అయితే చేస్తాను మా ఇంట్లోకి. చాలా బాగుంటుంది. ఎంత పెద్ద ఎంటకాయో. పల్లెనికి సరిపోయింది. ఎంత పెద్దదో. చాలు చాలు చాలు. రెండు ఉంటే దండిగా పడద్ది పులుసు. కమ్మగా బిర్యానీ చేసుకోవచ్చు. ఎంత ఉందో చూడండి. పెద్దది కదా ఇది. అవతారే ఎంటకాయ. అవతార ఎలాగున్నా చూడండి. ఇది ఈరోజు కమ్మగా అమ్మ పులుసు చేస్తుంది మంచిగా. ఇట్లా కొట్టడం వల్ల పులుసు, ఉప్పు, కారం పెట్టిన మసాలా అంతా లోపలికి వెళ్ళి మంచిగా ఉడకదు. ఎంటకాయలని మా ఆయన నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు నేను దీన్ని కూర చేస్తాను. బాండ్లు కాగింది. ముందుగా నూనె పోస్తున్నా. నూనె కాగింది. ముందుగా జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర ఎర్రగా కాగింది. ఎర్రగడ్డని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డ పేస్ట్ నూనెలో వేస్తాను. ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా ఎర్రగడ్డ పేస్ట్లోనే ఉడకబెడతాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. మా ఆయన క్లీన్ చేసి ఇచ్చిన ఎండ్రకాయని మసాలా వేస్తాను. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుతాను. ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఎండ్రకాయలని మసాలా బాగా ఉడకనిస్తాను. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా మాడిపోకుండా అడుగు కలుపుతూ ఉంటాను. ఐదు నిమిషాల తర్వాత ముక్కలు బాగా ఉడికాయి. ఇప్పుడు దీంట్లోకి తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లోకి కారం వేస్తున్నా. పిల్లలు తినే మాట కదా, కొంచెం వేస్తున్నా కారం. కారం ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నా. కారం వేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది అసలు రూపం, ఇట్లకి కలర్ బాగా. కారం కొంచెం నూనెలో ఉడికింది. ఇప్పుడు తగిన నీళ్ళు పోస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కొంచెం కల్లుప్పు వేస్తున్నా. సౌండ్ కొట్టు 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 కొట్టుకుంటా అంటాంలే. కూర బాగా ఉడకొచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, పట్టా మొగ్గ, మిరియాలు దోరగా వేయించి పొడి చేశాను. ఈ పొడిని కూరలో చల్లుతాను. మా బయటకు వస్తుంది వాసన. గబ్బాన్ చేయి మా. ఎంటకాయ పులుసు వాసన. ఎడా చదువు డిస్టర్బ్ అయిపోతుంది ఆ స్మెల్. వండేదాన్ని నువ్వు త్వరగా వండాలి, అంత లేట్ చేస్తే అట్ట. అయిపోయింది చూడు, చాలా తక్కువ టైంలోనే కూర తీసేసా. ఇక్కడ పేపర్ మీదకి పెన్ను పోవట్లా. అయిపోయింది అయిపోయింది. కూరలో నూరు మొత్తం బాగా పైకి తేలింది. కూర బాగా ఉడికింది.
సన్న మంట మీద ఎక్కువసేపు బాగా ఉడకబెట్టాను కూరని. ఇంకా గ్యాస్నితో కట్టేస్తున్నా. మురుము, ఒక మురుము, ఒక గిట్ట. ఉన్నాయా లేదా? ఓ ఎముక కదా, నేను అదే గిట్టది, ఎంట్రకాయ గిట్టది ఎముక అంట. జనమనీకా వద్దన్నాడు, పెద్ద అబ్బాయి వద్దన్నాడు. ముర్రం ఒకటే చాలు నాకు అన్నాడు. ఈయన నాకు ఎముక కావాలి అంటున్నాడు. రాయా అన్నం పెట్టే. ఓయ్ సౌండ్ ఎంటకాయ గట్టి కోరిగితే పక్కింట్లోకి వినిపించాలంట. వాడికి వినిపిస్తుంది నాకు తెలిసి ఇదిలోకి. రెండైతే ఎత్తుక్కోబల్లే, 2 రోజులు తినొచ్చు. సర్దుకొని బాగుంది. గిట్ల అయిపోతే పులుసు అవ్వదు. ఈసారి పోయా దీంట్లోకి, ఈసారి రాగి సంగటి చేస్తా. ఎంటకాయ పులుసులోకి బాగుంటది. రాగి సంగటి అంటే ముద్దలా ఇప్పుడు చేసాము. భోజనం ఒక పూట భోజనంకి ఎంట్రకాయ సరిపోయింది. ఇంకా 3 పూటల కంటే సాలదు. దాంట్లోకి వంకాయలు ఏదో ఒకటి వంకాయలు వేసి దండిగా చేసుకుంటామే. కాకపోతే ఈ ఒక్క పూటకే కాబట్టి సరిపోయింది. ఇంకా కొంచెం ఒక గిట్ట ఒక రొయ్య వేసి మా ఇంటి పక్కల కూడా ఇచ్చి తింటా ఉన్నారు మామూలుగా ఎత్తుకొని. నైట్ పల్లెటూరులో ఏంటంటే అందరూ ఇలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ తింటాము. మాలాగే మా ఇంటి పక్క వాళ్ళు కూడా తింటా ఉన్నారు. బయట అందరూ అట్లాగే కూర్చొని తింటా ఉంటారు. పులుసు వస్తుందా బువ్వా? ఈ భోజనం వేసి మళ్ళీ వేస్తానా? తక్కువ మసాలాతోనే ఎక్కువ రుచిగా అన్నట్టుగా చేశాను. అంటే ఊరికే నేను చెప్పుకుంటే కాదు, కానీ తింటుంటే బాగుంది అనిపిస్తుంది. నేను తక్కువ మసాలాలో వేసాను, కానీ కూర చాలా రుచిగా ఉంది. ఎక్కువ మసాలాలు ఎక్కువ కారం వేస్తున్నా మా పిల్లలు తినలేరు. ఇప్పటికే చిన్నపాటి బుసలు వస్తూ ఉన్నాయి.